మరి పెద్దమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి దానిలయ్య గారికి మరి చిన్నమ్మ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా వాళ్ళందరికంటే మీ అందరికీ మరి ముఖ్యంగా పెద్ద వందనాలు. అందరికి వందనాలు. బాగున్నారండి? ఈ రాత్రి కాల సమయంలో వాస్తవంగా రాత్రి మా దగ్గరికి అయ్యగారు అమ్మగారు వచ్చి ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించారు. రీసెంట్గా గత నెల ఈ విషయాన్ని గుర్తు చేయడం కరెక్ట్ కాదు, మా అత్తగారు ఇక్కడ ఉన్నారు. అయినా సరే 23వ తారీఖున మా మామగారి చనిపోవడం మీ అందరికీ తెలుసు. చాలా దినాల నుంచి తల్లిగారు కుటుంబాలన్నీ చాలా వేదంతో బాధతో నిండిపోయింది. అకస్మాత్ సడన్గా పొద్దున డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీకి వెళ్ళిన కొద్దిసేపటికి వెళ్ళిపోయారు, రావులపాడు వెళ్ళిపోయారు. సో ఆ విషయం చాలా హృదయాన్ని కదిలించి వేసింది. మరి 3 దినాలు సేవకుల చేత గృహంలో ప్రార్థన పెట్టించాలని ఆశపడ్డ రీతిన రాత్రి కాల దైవజనులు వచ్చారు. అలాగే మేము కూడా మా అత్తగారు మందిరంలో 3 దినాలు అక్కడే ఉందాం అనుకున్నారు. కానీ అక్కడికి ఇంటికి పెద్ద తేడా ఏమి లేదు, ఒక రోడ్డు ఒకటే. మరలా అవే జ్ఞాపకాలు అవే తలంపులు అని, కానీ ప్లేస్ చేంజ్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన మీద మరి అయ్యగారిని అడగటం, అయ్యగారు ఒప్పుకోవడం, ఉదయకాల సమయంలో తల్లిగారిని స్థలం తీసుకురావడం ప్రభు చూపించారు. అలా టైంలో అయ్యగారు మేము కూడా తల్లిగారి రాత్రిపూట మేము కూడా ఉండి ఆమె కొద్దిగా తోడుగా ఉంటుందని మేము కూడా రావడానికి మేము కూడా వస్తాం. అయ్యగారు రేపు నుంచి నైట్ అక్కడే వచ్చి పడుకుంటాము, దేవుని చేత ప్రార్థన చేసుకుంటామంటే అప్పుడు అన్నారు అయ్యగారు, అలాగైతే అయ్యగారు రేపు 7 వారాలు ప్రార్థన జరుగుతుంది, మీరు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాలి అన్నారు. నేను ఇది స్టార్టింగ్ అనుకోవట్లా, ఇది స్టార్టింగ్ అనుకోలేదు. 7 వారాల ప్రార్థనలో ఏదో ఒక వారం లేకపోతే ఏదో అనుకున్నాను, కానీ ఫస్ట్ వారం అనుకోలేదు. కానీ దేవుడు నాకు కృప చూపించి ఈ యొక్క 7 వారాల ప్రార్థనలో మొట్టమొదటి వారాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక. అందరి బట్టి దేవునికి స్తుతులు. ఎందుకంటే రాత్రి కాల సమయంలో అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలుతో నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి రాత్రి కాలంలో మీ మధ్య వాక్యం చెప్పడానికి, కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు కృప చూపించారు. దేవుని వాక్యంలో వెళ్దాం తడవ చేయకుండా. రాత్రి కాల సమయంలో మొట్టమొదటి 7 వారాల ప్రార్థనలో మొట్టమొదటి వారంలో మీకు ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ 7 వారాల ప్రార్థనలు అని కాదు, కానీ నేను చెప్పేది వినండి. 7 వారాల ప్రార్థన కాదు, 10 వారాల ప్రార్థన కాదు, 70 వారాల ప్రార్థన కాదు. ఏమండి, ఎలాగ చేయాలి మనం ప్రార్థన? అమ్మా 7 వారాలు చేస్తే సరిపోద్దా? మరి ఎప్పుడు చేయాలి ప్రార్థన? ప్రతి దినము దినము తప్పక దేవునికి మనము ప్రార్థన చేయాలి. సో సేవకులు 7 వారాలు ప్రార్థన పెట్టారు, సంఘం వస్తే బలపరుచుతున్న ఆశ దైవజనులకు ఉందని కాదనట్ల. కానీ మనం కూడా ప్రతిరోజు విశ్వాస అయిన వ్యక్తి ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? అమ్మా ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? 2 గంటల 40 నిమిషాలు 24 గంటల దశమ భాగానికి ఇవ్వాల్సింది. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ మొట్టమొదటి రోజున మొట్టమొదట మనం చేయాల్సిన మీకు కొన్ని పనులు ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో నుంచి మీకు ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేశారు. దైవజనులు వైద్యులైన లూకా గారు రాసిన శుభవార్త. దైవజనులు వైద్యులైన లూకా గారు రాసిన లూకా శుభవార్త 14వ అధ్యాయం 41వ వచనం. 14వ అధ్యాయము క్షమించండి 10వ అధ్యాయం, క్షమించండి, లూకా గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతులను ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో 7 వారాల ఈ ప్రార్థనలో మొదటి వారము ప్రభా మీ స్థలంలో అందించడానికి, మీ వాక్కులు అందించడానికి అల్పుడైన నాకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు.
నన్ను ప్రేమతో ఆహ్వానించిన మీ సేవకులను బట్టి, సేవకులను బట్టి, పెద్దమ్మ గారిని బట్టి మీకు వందనాలు, ఈ సంఘాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా వాక్యం అందిస్తున్న నన్ను నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రభా మీ రక్తంలో నన్ను కడుగమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఈ రాత్రి కాలం నా నాలుగును సడలించండి, నా నాలుగును పరిశుద్ధపరచండి. అలాగే వింటున్న మా ప్రియ బిడ్డల హృదయాలు తెరవ చేయండి. లూదియా గారు ప్రభా, ఆమె ప్రభా దేవుని మాటను లక్ష్యం ఉంచింది కనుక మీరు ఆమె హృదయాన్ని తెరిచారు, ఆ కుటుంబం మార్చగలిగారు. ఈ రాత్రి కాలంలో వింటున్న మా ప్రియ బిడ్డలందరూ వారి హృదయాలు తెరవబడి దేవుని వాక్యం హృదయం అనే పలక మీద ముద్రించబడి అది నూరంతగా ఫలించి వారి కుటుంబాల్లో నూతనమైన కార్యము జరుగులాగిన ఈ రాత్రి కాలంలో మీ వాక్యం అనే విత్తనము వారి హృదయాల్లో ఫలింపులాగిన కృప చూపించండి. ఈ వాక్యము వేలాడుగుతోడనే వెలుగు కలిగినట్లుగా ఎవరెవరైతే నెమ్మది లేని హృదయాలు ఈ స్థంగంలో ఉన్నారు, ఎవరైతే విశ్రాంతి లేకుండా బలహీనులుగా అయ్యా అసమాధానంతో గొడవలతో ఈ స్థానంలో కూర్చున్నారు, యేసు నామములో ఈ రాత్రి కాల సమయంలో ఈ హృదయము వారి హృదయంలో ఫలించబడును గాక, గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క స్థలం చుట్టూ మీ పరిశుద్ధాత్మని కాపుదల ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో అడిగి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నాకు ఇది బ్యాడ్ హ్యాబిట్, మీరేమనుకోబాకండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను? అయ్యగారు సైలెంట్ ఉంటారు, అయ్యగారు సైకిల్ చేస్తున్నారేమో, ఎదురు కూర్చున్నారు, కూర్చు చేసుకొని. లాస్ట్ టైము నేను వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పా? 10 లక్షల రూపాయలు క్వశ్చన్. ఎవరికైనా గుర్తుంటే చాలా ధన్యులు, నేను ధన్యుడిని. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చెప్పిన వాక్యం ఎవరికైనా గుర్తుందా? అమ్మగారు గుర్తు? దేవుని నామమున మహిమ కలుగుగా. నేను అది అనుకోవట్లేదు, వాస్తవం నాకు గుర్తులేదు. అట్లేదు, నేను ఇది అనుకోవట్లా. కడపూరు గురించి మీకు 7 విషయాలు చెప్పాను నేను, కడపూరు గురించి. అది గుర్తుంది నాకు. ఓకే, ఏదైనా దేవుని నామానికి మహిమ కలుగుగా. సరే, ఈ రాత్రి కాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. శ్రద్ధగా వినకపోతే, అశ్రద్ధగా వింటే, పరధ్యానంగా ఉంటే మనకు వచ్చే నష్టాలు ఏంటి తెలుసండి? చిన్న మాట చెప్పి నేను వాక్యానికి వెళ్తాను. ఒక రోజున ఇప్పుడు క్యాబ్స్ ఇవన్నీ వచ్చినాయి కదా, ఆ ట్యాక్సీ క్యాబ్లు. మనం ఫోన్ చేస్తే మన ఇంటికి వచ్చేసి వ్యాన్ ఆగింది. ఈ క్యాబ్లు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఇలాగే క్యాబ్లు బుక్ చేశాడు. క్యాబ్ వచ్చింది, డ్రైవింగ్ ఎక్కారు, కారు అలాగే వెళ్తుంది. ఎంత దూరం వెళ్ళినా డ్రైవింగ్ ఆయన అలాగా సోయమానంలాగా, క్షమించండి, ఏదో జానంగా అలాగే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ వెనక కూర్చున్న ఆయన కూడా అలాగే కూర్చున్నారు. ఇద్దరు ఎలాగ వెళ్తున్నారంటే దిష్టి బొమ్మలాగా వెళ్తున్నారు. ఏమి ఆ ఉలుకు లేదు, పలుకు లేదు, అసలు ఎందుకు వెళ్తున్నారు ఏంటో తెలియని పరిస్థితి. ఈ వెనక కూర్చున్నానికి బోరెక్కేసి మాట్లాడితే ఏదైనా డ్రైవర్తో కొద్దిగా చాటింగ్ చేస్తే, ఎవరైనా డిస్కషన్ చేస్తే ఏమైనా బాగుంది, టైం పాస్ జరుగుతుంది. వెనక కూర్చున్న వ్యక్తి సీట్లో నుంచి ఎదురు డ్రైవర్ మీద చేయేసాడు. ఏదో మాట్లాడదాం పక్కన డ్రైవర్ గారు చేయేసారు. ఎప్పుడైతే వెనక నుంచి చేయబడిందో డ్రైవర్ గారికి కంగారు పడిపోయి ఏమనుకున్నాడు తెలియదు, కారు నడిపి పిండి తీసుకెళ్ళి చెట్టుకు గుద్దేశాడు. దిగిపోయారు ఇద్దరు. ఏంటంటే ఇప్పుడు బాగానే తోలేరు కదా, నేను మీతో ఏదో మాట్లాడదామో బోర్ కొట్టేస్తా చేయేసాను, మీకు ఎందుకు కంగారు పడిపోయారు, ఏంటి మీరు ఏదో టెన్షన్గా ఉన్నారు, డ్రైవింగ్ చెట్ ఇదే ఫస్ట్ టైమా అని అడిగాడు. అంటే డ్రైవింగ్ చెట్ ఇదే ఫస్ట్ టైమా, మీరంతా పరచారంగా ఉన్నారు, ఏం జరిగిందని అడిగితే ఆయన అంటాడు, లేదండి కారు తోటి ఇదే ఫస్ట్ టైం అన్నాడు. అదేంటి మరి అంతకుముందు ఏం తోలేవారు మీరు అంటే, అంతకుముందు నేను మార్చులు వ్యాన్ తోలేవాడిని అండి అని అన్నాడు. ఏమర్థమైంది? అంతకుముందు నేను మార్చులు వ్యాన్తో శవాల పడి తోలేవాడిని అండి అన్నాడు. అంటే మీకేమర్థమైంది? అంతకుముందు శవాలు తోలే వ్యక్తి కాబట్టి ఈ వెనక కూర్చున్న ఆయన కూడా శవం అనుకున్నాడు. ఎప్పుడైతే శవం వేసి చెయ్యేసిందో ఈ గుండెలు మొత్తం అమ్మ ఇంకేమన్నా నా పని అయిపోయింది, శవం అమ్మాయి చేస్తే కంగారు పడిపోయి కారు నడి తీసుకెళ్ళి చెట్టుకు గుద్దేశాడు. నేను చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనం ఏమాత్రం పరధ్యానంగా ఉన్నా, అశ్రద్ధగా ఉన్న దేవుని వాక్యం పంచేది. ఏం చెప్పారు? మొట్టమొదటి గారు ఏదో చెప్పారు, మొత్తం ఏదో చెప్పారు అనుకుంటా. ఏం చెప్పారు?
కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఇక్కడ జరిగిన సందర్భము ప్రభువు మాట్లాడుతున్నారు. ఏమని? మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల చేత విచారం కలిపి నువ్వు చాలా టెన్షన్ పడిపోతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటి. ఈ మొదటి గురువారం రోజున, ఈ మొదటి 7 వారాల ప్రార్థనలో మొదటి వారంలో నేను చెప్పే మాట అంటే మీరు ఒక్కటి చేయాలి. మొదటి వారంలో ఒక్కటి చేయాలి, మొదటి రోజున ఒకటి చేయాలి. ఏం చేయాలి అంటే ఈ రాత్రి కాలం మీకు 3 విషయాలు నేను జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. చాలా శ్రద్ధగా వినాలి. మొట్టమొదటి జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి అవసరమైనది ఒక్కటే. ప్రభువారు మాట్లాడుతున్నారు. ప్రభువారు ఆ గృహానికి రావటం, మార్తమ్మ గారికి, మరియమ్మ గారికి, లాజరు గారికి యేసు ప్రభువారికి ఉన్న సంబంధం ఎలాంటిదంటే పలు పర్యాయాలు ఆ ఏరియాకి వచ్చినప్పుడల్లా ఆ గృహం దగ్గరికి వెళ్ళటం, ఆ గృహస్థులతో మాట్లాడటం, అక్కడ ఏమైనా భోజనం పెడితే అయ్యగారు యేసు ప్రభు గారు భోజనం చేయటం, రెస్ట్ తీసుకోవటం, ఈ విధంగా జరుగుతున్న సంబంధం వారికి అర్థమవుతుందండి. మరియమ్మ గారు కానీ, మార్తమ్మ గారు కానీ, లాజరు కానీ చాలా అన్యోన్యమైన సంబంధం. ఇప్పుడు నాకు డానీ గారికి నేను ఎప్పుడు వచ్చినా ఒక అడుగు అట్టేస్తాను, అవకాశం ఉంటే నేను చాలా ఫ్రీగా మాట్లాడుకుంటా, సరదాగా మాట్లాడుకుంటాం. అలాంటి సంబంధం కలిగిన కుటుంబము మరియమ్మ గారికి, మార్తమ్మ గారికి, లాజరు గారి కుటుంబం. ఆ కుటుంబం దగ్గరికి యేసు ప్రభువారు రోజు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చారంటే, పాస్టర్ గారు వచ్చారంటే, ఈ రాత్రి స్తుతి కూడుకుందంటే ఆ ఇంట్లో బిడ్డలందరూ ఎలా ఉంటారు? పాస్టర్ గారికి మంచి కూరలు పెట్టాలి, మంచి అన్నం పెట్టాలి, పెరుగు తీసుకురావాలి, చాలు చేయాలి, అయ్యగారు డ్రింక్ తీసుకురావాలి, పలహారు పాలు ఇవన్నీ చాలా అడావుడిగా ఉంటున్న సందర్భంలో యేసు ప్రభువారు వచ్చి పాస్టర్ గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. మార్తమ్మ గారేమో విస్తారమైన అయ్యగారికి ఏం చేయాలి, అయ్యగారికి అది చేయాలి, ఇది చేయాలి, తప్పులేదు అది. ఏంటి సేవకుడిని గౌరవించడం, చూడడం తప్పు కాదు. కానీ దేవుడు అక్కడ మాట్లాడుతుంటే, సేవకుడు ఏదో మాట్లాడుతుంటే ఆ మాటల మీద దృష్టి పెట్టకుండా ఏమమ్మా పనుల మీదే దృష్టి పెట్టేసింది. కానీ మరియమ్మ గారైతే దేవుని పాదాల దగ్గర, యేసు ప్రభువు పాదాల దగ్గర, సేవకుడు పాదాల దగ్గర కూర్చొని సేవకుడు ఏం చెబుతారు, ఈ రాత్రి నాతో ఏం మాట్లాడతారు, నాలో ఏ తప్పునని చెప్తారో, ఈ రాత్రి నేను ఏం ఒప్పుకోవాలో, ఈ రాత్రి నేను ఎలా బలపరచబడాలో, దేవుని ఆత్మ నేను ఎలా స్వీకరించాలో, దేవుని సేవకు నుంచి వచ్చే మాటను గురించి ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని ప్రభువారు చెప్పే మాటలు వింటూ ఉంది. అప్పుడు అంటే వారికి ఉన్న క్లోజ్నెస్ చూడండి. గబగబా మార్తమ్మ గారు వచ్చి ప్రభువారితో అంటుంది, ప్రభువా అయ్యగారు మీకేం బాధ లేదా? ఒక్కదాన్ని నేను వంటగదిలో మిక్సీలు పడుతున్నాను, కాయలు నూరుతున్నాను, ఈ కడుక్కున్నా మా చెల్లి వచ్చి నీ కాదా దగ్గర కూర్చుంటే, అమ్మాయి ఒక్కదే పని చేసుకున్నది అక్క, వెళ్ళి కొద్ది హెల్ప్ చేస్తాను, ఎందుకు పంపించరా అడిగింది? అడగలేదా? అయ్యా ఏంటి ప్రభు, నేను ఒక్కదే ఇంత ఇబ్బంది పడుతున్నా, నువ్వు మా చెల్లిని పంపించదు కంటే. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నమాట, మార్తా మార్తా. ఇది డైలాగ్ ఎప్పుడు వచ్చి తెలుసా? తల్లే అంటే ఒక రకమైన ఆసారంలో ఏదో వచ్చినప్పుడు మార్తా పిచ్చిదల్లాగా ఉన్నావు తల్లి, నువ్వు ఏంటో పనులన్నీ పెట్టేసుకొని అడవుడు చేస్తావు ఎందుకు? మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని పాదాలు కూర్చుంది. అదే అవసరమైనది ఒక్కటి. ఈ రాత్రి కాలంలో దేవుని సంగమా, దేవుని సేవగా చెప్తున్నారు. ప్రపంచ దినాలు, అంతిమ దినానికి మనం చాలా చేరువలో ఉన్నాం. చాలా మంది నాసా సైంటిస్టులు అయితే ఈ భూగ్రహాన్ని చూసి ఏమిటి పెద్ద కొండ లాంటిది ఒకటి అంతరిక్షం నుంచి భూమిని ఢీ కొట్టబోతుంది అని నాసా సైంటిస్టులు కంగారు పడిపోతున్నారు. మన భూగ్రహం ఎంత ఉండిద్ది అనుకున్నారు? ఏమండి, చంద్రుడి పైకి వెళ్ళి చూస్తే ఇది ఒక కుంకుడి కిందంత ఉండిద్ది అంటే, కుంకుడి కిందంత దాన్ని అంత గుమ్మడికాయ అంత వచ్చి గుద్దడానికి సిద్ధంగా ఉంది. నాసా సైంటిస్టులు భయపడిపోతున్నారు. ఏదో ఒక రోజున భూమికి భయంకరమైన పెను ప్రమాదం పొంచి ఉంది, భూమి అంతా అగ్నిగుండంతో కాలిపోతుంది అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇంకా మనము లేచామా, తిన్నామా, తిరిగామా? అయ్యగారు 7 వారాలు ప్రార్థన పెట్టారు, గురువారం వచ్చామా, శనివారం వచ్చామా, ఆదివారం వచ్చామా అంటే కుదరదు. రాత్రి కాస్త దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, మనందరికీ అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటేంటో ఈ రాత్రి కాల్సిన మీకు 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తాను. అదే వచనంలో నుంచి మొట్టమొదటి మనం చేయాల్సిన ఒక్క పని ఏంటంటే దేవుని పాదాల దగ్గర మనము కూర్చోవాలి.
అదే రాత్రి కాల సమయంలో అదే అధ్యాయంలో 39వ వచనంలో మాట్లాడుతున్న మాట. అందుకు మరియా ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలండి. ఒక్కటి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ 7 వారాల ప్రార్థనలో మనందరము ఫుల్ఫిల్ అవ్వాలి, పరిపూర్ణంగా అవ్వాలంటే మనం చేసిన ఒక్క పని ఒకటి ఏంటంటే, అది దేవుని పాదాల దగ్గర మనం కూర్చోవటం. దేవుని పాదాల దగ్గర కూర్చోవటం. ఈ రోజున ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అది ఎక్కడికో వెళ్ళి పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ సమస్యని పరిష్కారం మనం నేర్చుకుంటాం. అది ఎంతవరకు అంటే కొంతవరకే. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, మరియమ్మ గారు యేసు పాదాల దగ్గర కూర్చొని మనం చేసిన ఒక్కటేంటో తెలుసా, దేవుని పాదాల దగ్గర మనం ఏ సమస్య వచ్చినా ఏదైనా చేయగలిగిన దేవునికి సమస్తము సాధ్యమని దేవుడు మాట్లాడిన దేవుడికి ఆయనకి ఏది ఆయనకి ఏది అసాధ్యమైనది ఏది లేదు. మన అసాధ్యం అవ్వాలంటే, సుసాధ్యమైనది అసాధ్యమైనది సాధ్యం అవ్వాలంటే మనం చేసిన ఒక్కటేంటో తెలుసా, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. రాత్రి కాలంలో ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మా అత్తగారు పొద్దున వచ్చారు. నేను చెప్తున్నాను, ఆ తల్లికి నీరసం, బలహీనత, కొద్దిగా అప్పుడప్పుడు అంటే ఆమెకి ఆకలి వేసినప్పుడల్లా కొద్దిగా తినాలి అది. కానీ పొద్దున వచ్చిందంట, నేను పొద్దున కట్టుకొచ్చిన గిన్నెలు అన్నం పెట్టనన్నమాట. పొద్దున కట్టుకొచ్చినాను అలాగే ఉండిపోయి, మేము ఇంకా కట్టుకొద్దాము, రాత్రి కూడా కట్టుకొద్దాము బయలుదేరుతాం. ఈలో మేము ఆల్రెడీ ఫోన్ చేసాం, ఫోన్ లిఫ్ట్ చేయలే. ఈలో మరలా మాకు ఫోన్ వచ్చింది, మా ఆ అమ్మ తీసుకెళ్ళాను అలాగే ఉందంట, ఆకలి వేయట్లేదంట, మీరేమి కట్టుకెళ్ళొద్దంట అని మాకు న్యూస్ వచ్చేప్పటికి, దేవుని సన్నిధిలో గడిపితే ఆమె ఇంటి దగ్గర ఉంటే ఎన్నిసార్లు తినేదో ఆమెకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఈ రాత్రికాల దేవుని మందిరం దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని పాదం దగ్గరకు వచ్చిన తర్వాత ఆకలి అంతా ఏమైపోయింది కూడా. రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడి మనం చేయాల్సిన ఒక్కటే పని అండి, ఏంటో తెలుసా, దేవుని పాదాల దగ్గర మనం కూర్చోవాలి. దేవుని పాదాల దగ్గర కలిగే లాభాలు ఏంటి? బైబిల్లో చాలా మంది మచ్చుకు మీకు 3 జ్ఞాపకం చేస్తాను. ఆ మత్తయి గారు రాసిన సువార్త 15:30 మాట్లాడితే అక్కడ చాలా మంది ఏం చేస్తారు చూడండి, ఆ మాట చూడండి. 15:30 గబగబా స్పీడ్గా ఉండాలి, సూపర్ ఫాస్ట్గా ఉండాలి. 15:30 గబగబా చదవాలి స్పీడ్గా. మగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి ఎక్కడ పడేశారండి? హాస్పిటల్లో పడేయాలా, ఎక్కడో పడేయాలా, లేకపోతే యేసు ప్రభు అక్కడ ఉంటే ఇక్కడెక్కడో పడేయాలా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, అంగహీనులు, గుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని అందరూ తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర, రాత్రి కాల సమయంలో ఆయన పాదముల దగ్గర మనం పడితే, ఆయన పాదం దగ్గర మనం గోచరిస్తే మనకి జరిగే కార్యం ఏంటో తెలుసా, మనకి స్వస్థత. మగవారు మాట్లాడారు, కుంటివారు లేచి చక్కగా నడవగలిగారు, అంగహీనులు లేచి నిలబడ్డారు, గుడ్డివారు చూపు పొందారు. ఎప్పుడో తెలుసా, దేవుని పాదాల దగ్గర మనం పట్టుకున్నప్పుడు. ఈ రాత్రి కాలంలో అవసరమైనది ఒక్కటే. ఈ మొదటి 7 వారాల్లో మొదటి రోజున నేను చెప్పే మాట, మీరు చేసిన ఒక్కటే పని తెలుసా, ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర పట్టుకోండి. మీకు ఏ బలహీనత ఉన్నా, మీకు ఏదున్నా సరే దేవుడు స్వస్థత అనుగ్రహిస్తారు. ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి రోజుకి మేము 3 గంటలు ప్రార్థన చేస్తున్నాం దేవుని మందిరంలో అన్న చేతులు ఎత్తండి. 2 గంటలు, గంట ఓకేనమ్మా, వెరీ గుడ్. అరగంట, 2, పావు గంట, 5 నిమిషాలు, ఏసు రక్తం చేయండి. అమ్మా నేను మాట చెప్పనా, దేవుడు మనకి మంచి మందిరాన్ని ఇచ్చారు, మీకు మంచి మందిరాన్ని ఇచ్చారు తెలుసా. నా మందిరం ఎలా ఉంది చూస్తే మీకు ఎప్పుడైనా వస్తే అయ్యగారికి తెలుసు. సైడ్ అంతా గ్యాప్స్, రేకుల చుట్టూ గ్యాప్లే. ఎటు నుంచి పాము పడిందో, ఎటు నుంచి తేలు వచ్చిందో, ఎటు నుంచి కాల్జర్లు వస్తాయి తెలియని పరిస్థితి. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటే కళ్ళు మూసుకున్న టపామన సౌండ్ వచ్చింది, తప్పన సౌండ్ వచ్చింది, ఏదో బల్లి పడుతుంది. ఏంటని చూస్తే పాము పడింది, తప్పన పడిపోయింది. నా దగ్గర కర్ర లేదు, ఏం లేదు, ప్రార్థన చేసుకున్నా ఒంటి 12 ఆ టైం అవుతుంది.
గబగబ పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ వాటర్ బెడ్లో నుంచి దూరి గుండు దడదడ కొట్టేసుకున్నాం. పాము అంటే మహాభయం మనకి, నిజమండి. పాము అంటే చాలా భయం. అలాగే ఒకసారి మా అత్తగారు ప్రార్థన చేసుకుంటే అలాగే పడిందంట. కానీ మీకు దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు. నేను చెప్తున్నాను, అంచె దినాల్లో ఉన్నాం. ప్రతి సమయం దొరికినప్పుడు మీరు వచ్చి దేవుని పాదాలు పట్టుకోండి. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారా, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ దేవుని మందిరంలోకి వచ్చి మీరు ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయండి. మీకు ఏ బలహీనతన దేవుడు స్వస్థత కలిగిస్తారు. రెండవది, ఆయన పాదముల దగ్గర పడితే మరొక లాభం ఏంటంటే, మార్కు గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయం 25వ వచనం. మార్కు గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయం 25వ వచనం. అందుకామె అయితే 7:25 అమ్మా, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఎవరి పాదంలో పడింది? ఎవరా తల్లి? కనాను సంబంధించిన ఒక స్త్రీ. వారి కుమార్తెకి దయ్యం పట్టింది, విలవిలలాడుతుంది, ఎంతో మంది చూపించింది, కానీ ఏమి కూడా కార్యం జరగల. కానీ ఆ తల్లి వచ్చి ఎక్కడ పడిపోయింది తెలుసా? దేవుని పాదాల మీద. ఈ రాత్రి కాల సమయంలో అవసరమైనది ఒక్కటే, ఏంటో తెలుసా? ఆ ఒక్కట్లో మొట్టమొదటి దేవుని పాదాల మీద పడటము. దేవుని పాదాల మీద పడితే మొట్టమొదటి స్వస్థత కలుగుతాయి. రెండవది, దేవుని పాదాలు పట్టుకుంటే విడుదల కలుగుతుంది. ఆ చిన్న కుమార్తె దయ్యంతో విలవిల్లాడుతుంటే ప్రభు దగ్గరికి వచ్చి పాదం మీద పడిపోయి, అయ్యా నా కుమార్తె నువ్వు బాగుదా చేయాల్సిందే, దయ్యంతో విలవిల్లాడిపోతుందంటే ప్రభు అని మాట్లాడిన మాట, లేదు కుక్కలకి వేయాల్సిన బిస్కెట్ తీసుకెళ్ళి నీకెలా వేస్తానంటే అప్పుడు ఆ తల్లి మాట్లాడుతున్నమాట, అయ్యా నేను కూడా కుక్క పిల్లే, నేను కూడా కుక్కనే. యజమానులు తింటుంటే కింద పడే రొట్లు తీరుకునే కుక్క నేను అని ఆ స్త్రీ మాట్లాడితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ విశ్వాసమే అవునుగా, వెళ్ళిపో. మీ అమ్మాయి బాగుపడిపోయింది. రాత్రి కాల కారణం ఏంటి తెలుసా? పట్టేసుకున్న ఆయన పాదాలు. లేదు ప్రభా, నువ్వు నన్ను కుక్క అన్నా పర్వాలా, పంది అన్నా పర్వాలా, నువ్వు ఏం తిట్టినా నాకు ఇష్టమే, నేను నీ పాదాల మీద పడుతున్నా, నాకు నా బిడ్డకి విడుదల కావాలి. ఈ రాత్రి కాలంలో ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పాదాల మీద పడితే జరిగే రెండో కార్యం ఏంటి తెలుసా? చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా నువ్వు ఏ చీకటితో బాధపడుతున్నా, ఏ చీకటితో నేను ఏడిపిస్తున్నా, అది యేసు నామములో అయిపోతే ఎప్పుడో తెలుసా? దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు. మూడోది జ్ఞాపకం చేస్తారు, దేవుని పాదాల దగ్గర పడితే. అదే లూకా గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయం 47వ వచనంలో, 7వ అధ్యాయం 47. మీకు ప్రూఫ్ చూపిస్తే బాగుంటుందని నేను చెప్తున్నా అమ్మ. 7:47, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక. అది మూడవది మొట్టమొదటి దేవుని పాదాల మీద పడితే స్వస్థత, రెండోది ఆయన పాదముల మీద పడితే విడుదల, మూడవది ఆయన పాదముల మీద పడితే క్షమాపణ. అక్కడ పై వచ్చులో చక్కగా రాస్తారండి. ఒక వ్యక్తి దగ్గర, ఒక వ్యక్తి కుటుంబంలో జరుగుతున్న సంఘటన ఇది. ఆయన అంటాడు ఏంటి పాపాత్మురాలైన స్త్రీని తాగుతుంటే ఈయనేంటి ఇలా కొద్ది కూడా చర్మం లేదు అని ఆయన మనసులో అనుకుంటే ప్రభువారు అంటారు, ఇదిగో నేను ఇంటికి వచ్చా, కనీసం నువ్వు నీళ్ళు ఇవ్వలా. కానీ ఆ తల్లి అయితే నా పాదముల మీద పడి కన్నీటితో నా పాదాలు. చూడండి చక్కగా మాట్లాడతారు ప్రభువారు. నేను చదువుతాను, మీరు చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. చూడండి 44 నుంచి నేను చదువుతాను నేను చదువుతాను, మీరు అందరూ చూడండి. నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలని కలిసి తల వెంట్రుకలతో తుడిసింది. నెంబర్ 2, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకోవడం మానలేదు. నెంబర్ 3, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు. చూడండి అసలు మరియమ్మ గారు చేసిన పని ఏంటంటే ఇక దేవుని పాదాలు పట్టేసుకుంది. అసలు చక్కగా ఎంత శ్రేష్టమైన మాటలు తెలుసండి. లోక గారు చాలా బ్రీఫ్గా రాస్తారు. ఆయన పాదాలు పట్టేసుకొని ప్రభా నన్ను క్షమించని కన్నీటితో ఆయన పాదాలతో కడిగేస్తుంది. రెండోది, కన్నీటితో ఆయన పాదాలని పట్టేసుకుంది. ప్రభా నువ్వు నన్ను క్షమిస్తేనే ప్రభా. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నమాట, ఆమె విస్తారమైన పాపము చేసింది కాబట్టి, విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె పాపము నేను
రాత్రి కాల సమయంలో మనందరికీ క్షమాపణ రావాలంటే ఎవరి దగ్గర మోష దగ్గర క్షమాపణ అడిగామనుకోండి, అమ్మా నీ పక్కన నేను తప్పు చేసిన నన్ను క్షమించంటే క్షమించాలి అమ్మా అంటారు పై మాట. కానీ అది హృదయంలో ఉండిపోయి అది తీసుకెళ్ళి మరొక చోట అమ్మాయి తప్పు చేసింది, నన్ను వచ్చి క్షమాపణ అడిగింది, ఏంటో తెలుసా, గర్వంగా అదో పెద్ద ఏదో సాధించేసినట్టుగా. చాలా తప్పండి. అది మనుషుల దగ్గర ఒప్పుకుంటే వారు ఇక్కడ కాదు ఇంకో చోట అమలు చేయించారు. కానీ దేవుని పాదాల మీద పడిపోయే, ప్రభా ఇదిగో నేను రహస్యంగా తప్పు చేశాను, ఇదిగో ఈ తప్పు నా మనసులో ఈ ఆలోచనలు నా హృదయం తలపులు వస్తున్నాయి, నన్ను క్షమించు ప్రభా అని దేవుని పాదాలు పట్టేసుకుంటే విస్తారమైన పాపాలు చేసిన దేవుడు క్షమించగలిగిన దేవుడు. కనుక అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కట్లో ఒకటేంటంటే ఆయన పాదాలు పట్టుకోవడం. ఆయన పాదాలు పట్టుకుంటే కార్యాలు చాలా జరుగుతాయి. కానీ రాత్రి కాలం అందుకని కీర్తనకారుడు మోషే గారు దైవజనులు ప్రార్థన చేస్తూ అంటారు 91వ కీర్తనలో, ఇదిగో ప్రభా నీ పాదములకు రాయి తగలకుండా నన్ను. కానీ ఎప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే మన పాదాలకి ఒక్కోసారి చూడండి, నడుస్తూ చాలా మంది అలా స్కిట్ అయిపోయి జస్ట్ కాలు అలా మెల్ట్ అయిపోయి పడిపోయి తలకి దెబ్బ తగిలి స్పాట్ డెడ్. ఏమి లేదు, జస్ట్ వెళ్తా కాలు కొద్ది మెలిపడింది, కాలు కొద్ది మెలి డాములు పడిపోతే ఒక రాయి గుచ్చుకొని స్పాట్ డెడ్. రాత్రి కాల సమయంలో మన పాదములకు రాయి తగలకుండా మనం చక్కగా నడవాలి, మన మార్గం సరళం చేయాలంటే ఆయన పాదాల దగ్గర మనకు రావాలి. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి రాత్రి కాల సమయంలో. కనుక మొట్టమొదటి జ్ఞాపకం చేశాను, అవసరమైనది ఒక్కటే. ఆ ఒకటిలో ఒకటి ఏంటంటే ఆయన పాదాలు మనము పట్టుకోవడం. రెండోది జ్ఞాపకం చేస్తాను. రెండోది దైవజనులు దావీదు గారు రాసిన కీర్తన భాగము, 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. చాలు ఒక్కటి. ఈ రాత్రి కాల సమయంలో అవసరమైనది ఒక్కటి. ఆ ఒక్కటిలో ఒకటి ఆయన పాదాలు పట్టుకోవడం. రెండోది దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నిన్ను నేను ఒక్క వరం అడుగుతున్నా. ఈ రాత్రికి మనం కూడా వరం అంటే ఏంటి అమ్మా? ఒక వరము అంటే ఏమిటి? 5 లక్షల రూపాయల కోసం ఎవరు మాట్లాడట్లా. మీరందరూ మౌనం. ఫస్ట్ గురువారం మేము మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, అయ్యగారు చెప్పేది మాత్రం వినాలి, కానీ మేము నోరు తెరవకూడదని నిబంధన చేస్తున్నారా? ఏమా వరం అంటే ఏంటి? వరము. ప్రభా నీ పాదం దగ్గర ఒక వరం అడుగుతున్నారంటే ఆ వరం అంటే దాన్ని ఏమంటారు? మన కోరిక, దేవుని దగ్గర చేయదు ఆశించడం, దేవుడు ప్రత్యక్షమై అమ్మా సీత సువార్తలు గారు నీకేం కావాలి అని అంటే, ఇగో నీకు కావాలంటే ఒక వరం 10 వరాలు ఇస్తాను అడుగు అంటే మనం ఏమడుగుతాం? అమ్మా బీవలం గారు ఉన్నారు, రాత్రి గాబ్రియల్తో వచ్చేసి బీవలా నీకు వరం ఇవ్వబోతున్నా, నువ్వు అడుగు అంటే ఏమడుగుతా తల్లి? అయ్యా ఆకుకూరలో ఉంది, రోడ్డు వెళ్ళాలంటే గోతులు పొందిన ఆయన మంచి దారులు ఉంటాయి ప్రభా, అక్కడ సంఘం కూడా రావాలి ఆయన అని ఒక వరం అడుగుతున్నా. దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నీ పాదాల దగ్గర నేను ఒక్క వరం అడుగుతున్నాను. ఈ రాత్రి కాస్త మనం కూడా చేయాల్సిన ఒకటిలో రెండో విషయం ఏంటంటే దేవుని ఒక వరం అడగాలి. ఏమడు దావీదు గారు ఏమడిగారు తెలుసా? ఆ కింద వచ్చిన మాట్లాడుతూ అంటారు చూడండి, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను. అది దావీదు గారు అడిగిన వరం ఏంటంటే, దావీదు గారు అడిగిన కోరిక ఏంటంటే, దావీదు గారు దేవుని పాదాల దగ్గర పట్టుకుని అడుగుతున్న ఒక ఆశ, అభిలాష ఏంటంటే, అయ్యా నీ మందిరంలో నేను ఉండాలి. ఎందుకంటే దావీదు గారికి మంత్రం అంటే అంత ఆసక్తి ఏంటో తెలుసా? సౌలు గారికి భయపడి అల్లుడయ్యాడన్న పాపమే కానీ, అర్థవుతుందండి, రాజుకు అల్లుడయ్యాడన్న పాపమే కానీ ఏ రోజున కూడా ఇంట్లో ఉన్న దాఖలాలు వెళ్ళటమే సద్గురు దాడిపోయాడు, కృష్ణాలు దాడిపోయాడు, తేలపల్లి దాడిపోయాడు, అట్ట మధ్యప్రదేశ్, బీహార్ ఇటో వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు సౌలు గారు చచ్చిపోయేదాకా కూడా ఈ పాపం మందిరం లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు, ఇక అడవులు, అరణ్యాలు, మేతపోలి, ఇదే పరిస్థితి.
దావీదు గారు ఒక రోజున సౌలు గారిని అంటాడు, రాజా సౌలు రాజా నేను ఏం చేశాను, నేను నాలో తప్పుంటే నేను ఏం చేశాను నాకు చెప్పు, నువ్వు నాలో తప్పు లేకుండా ఎందుకు నన్ను వెంటాడుతున్నావు? నేను నా దేవుని మందిరాన్ని నేను దూరం అయిపోతున్నా. అందుకనే దావీదు గారు ప్రార్థన, అయ్యా నేను ఒక్క కోరిక అడుగుతున్నా, ఒక్క వరుడు ఏంటో తెలుసా, నీ మందిరంలో నేను చిరకాలం. అది దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత ఈ రోజున సంఘాలు తెలుసుకోవట్లేదండి. నైజీరియాలో మీరు యూట్యూబ్ చూసుంటారు, నైజీరియాలో క్రైస్తవుడు అన్నోళ్ళని ఒకప్పుడు టైటస్ అనే వ్యక్తి కాలంలో ఏ విధంగా ఓచకొట్ట కోసారో ఒక్కొక్కరిని కోసేసి పడేసేస్తున్నారు. క్రైస్తవుడు వీడు దేవుడు నమ్ముకున్నాడు, ఈ దగ్గర బైబిల్ ఉందంటే కసకే, దాంట్లోకి ఏమి లేదు, కత్తిపెట్టి కోసి పారేస్తున్నారు. ఎంతమందో కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోయారు. కొన్ని స్థలాల్లో మందిరం పెట్టుకోవడానికి అవకాశం లేక ఎక్కడికో వెళ్ళి, ఏమండి మణిపూర్ లాంటి ప్రాంతాల్లో మందిరం ఉంటే కడితే ఊరుకోవట్లేదని ఎక్కడికి అడుగులోకి వెళ్ళి, అరణ్యాల్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని, అక్కడ పాటలు పాడుకుని, అక్కడ ఆరాధన చేసుకుని, అక్కడ వాక్యం విని మరలా గృహానికి ఒక్కొక్కరుగా వీళ్ళందరూ గ్రూప్ కోసం ఎక్కడ మీద పడిపోతారని అంత భయంకరమైన పరిస్థితులు. ఈ రోజున మందిరం విలువ చాలా మంది గ్రహించట్లా, ఎలదాములే. కానీ దావీదు గారు అయితే అంత ఆస్తిపరుడు, కోటీశ్వరుడు, రాజు. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నిన్ను ఒక్క వరం అడుగుతానయ్యా, నిన్ను ఒక్క కోరిక ఏంటి తెలుసా, నీ మందిరంలో నేను ఉండాలి. ఈ రాత్రి కాలంలో మనందరం కూడా దేవుని మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఈ రాత్రి కాలంలో మాట్లాడుతున్నాం, దేవుని మందిరంలో ఉంటూ చాలా ఆశీర్వాదము, దేవుని మందిరంలో ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు మీకు చక్కమని ఒక 2-3 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. మొట్టమొదటి 2వ దినవృత్తాంతము 29వ అధ్యాయం 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ రాజుగారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 29వ అధ్యాయం 3, 2వ దినవృత్తాంతము గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం, మరియు నా దేవుని మందిరము 3వ వచనం 29:3, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి, ఎవరి రాజు అంటే హిజ్కియా రాజు గారు. అంతకుముందు ఇశ్రాయేల్ ప్రజల్ని, యోధా ప్రజల్ని చాలా మంది ఏలుబడి చేశారు, కానీ ప్రతి ఒక్కరు ఆ మందిరం అప్పుడు దాకా క్లోజ్ చేశారు. ఏంటి, ఒక ఇల్లు 6 రోజులు తలుపులు వేసేసి తాళాలు వేసి మీరు ఇంటికి వెళ్తే, ఊరైతే 11వ రోజున ఆ ఇల్లు ఎలా ఉండిద్ది? ఏమిటి ఎలా ఉండిద్ది? ఆ ఇల్లు దుమ్ము పట్టుకుపోయి, బూజు పట్టుకుపోయి చండాలం ఉంది 10 రోజులకి. కానీ ఆ రోజున యెరూషలేము ప్రార్థనా మందిరము ఎలాగైపోయింది తెలుసండి, ఒక్కొక్క రాజు వస్తున్నాడు కానీ ఆ మందిరాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వేరే బలిపీఠాలు కట్టి వేరేగా చేస్తున్నారు. కానీ హిజ్కియా రాజు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమున మొట్టమొదటి రోజున ఎప్పుడైతే రాజుగా సంతకం చేశాడో, ప్రధానమంత్రి కానీ సీఎంలు కానీ మొట్టమొదటి సంతకం చేస్తారు. ఏమైనా చేస్తారు, ఏదో ఒకటి పెడతారు, మంచి పానమనో లేకపోతే ఫ్రీ బస్ అనో, డ్వాక్రా మహిళకి డ్వాక్రాలన్నీ ఎత్తేస్తారని ఫస్ట్ రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందు ఒక సిగ్నేచర్ చేస్తాడు. అది చాలా వాల్యుబుల్, ఎందుకంటే మీడియా మొత్తం కూడా ఆ సిగ్నేచర్ మీద ఫోకస్ చేస్తారు. మిగతా టైంలో ఆఫీసులో ఎన్ని సంతకాలు పెట్టినా అది పెద్ద విషయం కాదు, కానీ మొట్టమొదటి రోజున ప్రమాణ స్వీకారం చేసే రోజున చేసే మొట్టమొదటి సంతకము చాలా వాల్యుబుల్. కనుక హిజ్కియా గారు కూడా మొట్టమొదట ఆయన ఎక్కిన రోజునే చేసిన పని ఏంటో తెలుసా, మందిరపు తలుపులు తెరిచి బాగు చేయమన్నారని. రాత్రి కాల సమయంలో దేవుని మందిరం అంటే ఆసక్తి ఉండాలి. దావీదు గారు అంటారు, నీ మందిరం గురించిన ఆసక్తి నన్ను పక్షిస్తుంది. దేవుని మందిరం గురించిన ఆసక్తి హిజ్కియా గారు ఎక్కడంతోనే ఫస్ట్ డ్యూటీ ఎక్కడంతోనే ఒకటే ఆర్డర్ పాస్ చేశారు. లేవీలందరూ పిలిచారు, యాజకులందరూ పిలిచారు, అబ్బాయి మందిరం ఎన్నో సంవత్సరాలు బూజు పట్టుకుపోయింది, తలుపులు తెరిచి దాన్ని శుభ్రం బాగు చేయండి, దానిలో ఏదైనా అన్ని సంబంధించిన హేయమైన ఉంటే తీసుకెళ్లి కిద్రోను వాగులో పడేసేయండి అని మొట్టమొదట హిజ్కియా చేసిన పని ఏంటి తెలుసా, దేవుని మందిరపు తలుపులు తెరిచి బాగు చేయమన్నారు. మందిరం గురించి ఎంత ఆసక్తి అండి. ఈ రాత్రి కాల్సిన ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరం తెరచి చక్కగా ఆ ఆసక్తి బిడ్డలు వచ్చి పొద్దున వచ్చి చక్కగా మందిరాన్ని చూసేవాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. ఏమా చక్క కళ్ళు ఆలిపోతున్నాయి, పడిపోతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది నీకు. అమ్మా దేవుని మందిరాన్ని
దేవుని మందిరం రోజు నేను వచ్చి చూస్తున్నాను అయ్య గారు అన్న చేతులు ఎత్తండి. ఎవరు లేరా? అమ్మా చాలా ఆశీర్వాదం తల్లి. మన ఇల్లు వాకిలి గ్యాదల దగ్గర వాటి దగ్గర ఎత్తుకుని మూటలు పట్టుకుని మోతనే కాదని తప్పట్లా. కానీ దేవుని మందిరం పొద్దున్న వచ్చి చక్కగా వచ్చి మందిరం తొడవండి, సాయంత్రం కూడా తొడవండి, పరిచర్య. అందువల్ల దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. కనుక హిజ్కియా గారికి అలా చేశారు కాబట్టి ఆయన మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? నా బిడ్డ, నా మందిరం గురించిన ఆసక్తి నీకుంది కాబట్టి నీకు ఏ రోగం వచ్చినా నీకు 15 సంవత్సరాలు నేను ఆయుష్ని. నువ్వు మందిరం అంటే ఏమనుకున్నావు? మన ఇంటికంటే దావీదు గారు నిజంగా దావీదు గారు త్యాగం చేస్తున్నప్పుడు ఆయన ఇల్లు సోఫాలో చక్కగా ఏసి చేసిన పడుకుంటే ఆయనకి ఒకటే ఆలోచన, నేనేంటి పరుపునే పడుకున్నాను, నా దేవుని మందిరం మేము మందసేమ చిన్న బేరాలో ఉంది, పూర్గుడిలో ఉంది అని పొద్దున్న రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. లేదు, నా దేవుని మందిరం కట్టేంత వరకు నేను మంచం ఎక్కను, నా ఇంట్లో నేను వెళ్ళను, పరుపు ఎక్కను, నేను ఏం చేయను, నా మందిరం కట్టేలాగా నేను ఊరుకోనని దావీదు గారు ఒక శ్రేష్టమైన ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఎంత ఆస్తి ఇచ్చాడు తెలుసండి? ఆయనకున్న ఆస్తి మొత్తం మందిరాన్ని కట్టడానికి ఇచ్చేశారు. కనుక రెండోది మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మందిరం గురించిన ఆసక్తి మనకు కలగాలి. అవసరమేది ఒక్కటే, మొట్టమొదటి ఏంటి తెలుసా? ఆయన పాదాలు పట్టుకోవాలి. రెండవది దేవుని మందిరంలో మనం గడపాలి. చూడండి, చాలా దావీదు గారు రాసిన కీర్తన మొత్తం చదువుకుంటే కోరహ గారు రాసిన కీర్తన ఉంటుంది. దాంట్లో అంటారు, అయ్యా నీ బలిపీఠం దగ్గర నేను నీ బలిపీఠం దగ్గర నేను పిచ్చుకలాగా ఉంటానయ్యా. నా ఇంట్లో నేను పడుకోవటం కాదు, నీ బలిపీఠం దగ్గర నీ మందిర ఆవరణంలో ఒక పిచ్చుకలాగా నేను గడపాలని ఆశ ఉందయ్యా. నీ మందిరంలో ఒక్క దినం గడిపితే రాత్రి కాలంలో ప్రభునందు ప్రేమ దేవుని సంగమా మందిరంలో గడపితే మనకి దేవుడు మంచి ఆయుష్ని ఇస్తారండి. ఎందుకు తెలుసా? మనకి స్వస్థత రావాలంటే, బలహీనత రావాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మన బలహీనత పోవాలంటే కొన్ని టెక్నిక్స్. మనం ఏదో ప్రార్థన చేసి ఆ ప్రభు నాది ఆ దోషం, ఆ అక్రమం, ఈ అక్రమం అవన్నీ ఉంటాయి. కానీ ఒక నిబంధన, ప్రభు ఈ సంవత్సరం అంతా నేను పొద్దున పూట, సాయంత్రం పూట, ఆదివారం పూట నేను మందిరాన్ని శుభ్రం చేస్తాను ప్రభు అని ఒక నిబంధన చేసుకొని మీరు తీసుకున్న 6 నెలలు కానీ సంవత్సరం కానీ పరిచయం చేయండి. క్రమం తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగించకపోతే నన్ను అడగండి. బలిపీఠం దగ్గర నుంచి చెబుతున్నా. రాత్రి కాలంలో ప్రభునందు ప్రేమ దేవుని సంగమా నేను మాట చెప్తానండి. నేను వైజాగ్ తోటలో మేము పరిచర్యకి 9 దినాల్లో 2 నెలలు మేము వైజాగ్ తోటలో ఉన్నాం. వైజాగ్ తోటలో మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది, ఒక్కోసారి చాలా మంది ఉంటారు. మేము వెళ్ళిన టైంలో చాలా తక్కువ మందిలో నేనే అక్కడ ఉన్న వాళ్ళు, మగవాళ్ళు నేనే, ఇంకెవరు లేరు. అక్కడ పరిచయం ఏంటి తెలుసమ్మా? గేదెలు, గొర్రెలు, అసలు గడ్డి కొయ్యాలి. అసలు ఇవన్నీ నాకు అలవాట్లేదు. పొద్దున్న డ్యూటీకి వెళ్ళామా, సాయంత్రం కీబోర్డ్ తీసుకుని వెళ్ళామా, అదే మన డ్యూటీ. ఈ గ్యాదెలు ఏంటో వాటి దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళు ఎట్లా తీయాలో కూడా తెలియదు నాకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యాదెలు ఉడదీయటం, వాటి దగ్గర అదంతా క్లీన్ చేయటం, అట్లా గడ్డి కొయ్యటం, గొర్రెల్ని అక్కడ చెట్టుకి కట్టేయటం, గొర్రెలు తోటి తొడవటం, ఎన్ని దేవుని మందిరంలో పరిచయం చేశాను. అప్పటికి నాకు ఫుల్ ఎలర్జీ. నేను సాయంత్రం 6 అయితే 5:30 6 అయితే ఏవి తిన్నా తిరగపోయినా ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసింది. కానీ ఎప్పుడైతే దేవుని పరిచయం మేము వచ్చామో పాస్టర్ గారికి, ఆమెకి 2 ఆపరేషన్లు, నడుము నొప్పి, మందిరం ఎలా ఉండి తెలుసా? వైజాగ్ మందిరం అయ్యగారికి తెలుసు. దీనికంటే 3 ఇంచులు వెడల్పు, దీనికంటే 3 ఇంచులు వెడల్పు, బారు కూడా దీనికంటే 3 ఇంచుల బారు. అదంతా స్టిక్ వేయాలంటే ఆదివారం కడిగి స్టిక్ వేయాలి. మేము స్టిక్ వేసిన తర్వాత పాస్టర్ గారు పిల్లలు అల్లాడిపోయేవాళ్ళం. అయినా సరే ఆమెకు అక్కడ ఉన్న 2 నెలల్లో నడుము నొప్పి కానీ, నాకు ఎలర్జీ కానీ ఏ బలహీనత లేదు. రాత్రి 3 దాకా 4 దాకా ప్రార్థన చేసేవాళ్ళం, పొద్దున్న ఏకాంతానికి వెళ్ళేవాళ్ళం, పరిచయం చేసేవాళ్ళం. ఎందుకు చెప్తున్నానంటే దేవుని మందిరంలో పరిచయం చేస్తే వారికి దేవుడు ఆయుష్ని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు. కనుక ఈ రాత్రి కాల సమయంలో మీకు 2 జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది అవసరం అనేది ఒక్కటే. ఆ ఒకటిలో మొట్టమొదటిది దేవుని పాదాలు మనము పట్టుకోవాలి. రెండవది దేవుని మందిరంలో దేవుని మందిరం పట్ల మనం ఆసక్తిని చూపించాలి.
మూడవది జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. మూడవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, దావిచనులు పౌలయ్య గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటది? వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. చాలండి. రాత్రి కాల సమయంలో ఒకటి, మీరు నా పాయింట్ గుర్తుపెట్టుకున్నా లేదు, అవసరమైనది ఒకటి. ఆ ఒకటిలో ఒకటి ఏంటంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. రెండవది దేవుని మందిరంలో గడపాలి, దేవుని మందిరం పట్ల ఆసక్తిని చూపించాలి. మూడవది జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఆ ఒక్కట్లో మూడవది ఏంటంటే గురి యొద్దకు మనము పరిగెత్తాలి. ఏంటి మన గురి? మన అల్టిమేట్ గోల్ ఏంటి? మన లక్ష్యం ఏంటి? ఈ స్థలంలో ఉన్న మనందరూ కూడా లక్ష్యం ఏంటి? అమ్మ అందరూ ఇలా జాగ్రత్తగా, మన చివరి లక్ష్యం ఏంటి చెప్పండి. అమ్మా, నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ అల్టిమేట్ గోల్ ఏంటి? నీ లక్ష్యం ఏంటి? ఎందుకు మందిరానికి వస్తున్నావు నువ్వు? అది నిన్నేరా? నిన్నే. స్వప్నం గారికి సమాధానం చెప్తారు. ఇప్పుడు నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ చివరి లక్ష్యం, నీ గోల్ ఏంటి? సిగ్గుపడుతు నువ్వు చెప్పమ్మా. అమ్మా, అది క్రైస్తవులు అయిన మనందరి చివరి లక్ష్యం ఏంటంటే దేవుని రాజ్యంలో మనము. అంతేనా? ఇంకేముందా? ఈ మధ్యలో చాలా ఉంటాయి. ఈ యేసు ప్రభు చేరలోపు చాలా ఉంటాయి. పెళ్ళిళ్ళు అవ్వాలి, కూతురు పెళ్ళి అవ్వాలి, ఇల్లు కట్టాలి, అప్పులు తీరాలి. పిల్లల్ని అడిగారు, అరే బాబు నీ లక్ష్యం ఏంటంటే, నీ గోల్ ఏంటంటే వాళ్ళు చాలా చెప్తారు. నేను పోలీసుని అవ్వాలండి, నేను యాక్టర్ని అవ్వాలండి, నేను లాయర్ని అవ్వాలండి, చాలా లక్ష్యాలు ఉంటాయి. నేను కాదంటలా. కానీ రక్షణ పొందిన మనము, మారు మనసు పొందిన మనము, దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్న మనందరం చివరి లక్ష్యం ఏంటో తెలుసా? నా దేవుని సన్నిధిలో నేను ఎత్తబడాలి. ఎంత బతుకు బతికి, ఏమండి, ఇంత బతుకు బతికి ఎవడు ఇంటర్ కలిసి చచ్చిపోయాడంటారు. ఇంత బతుకు బ్రతికి, ఇంత భక్తి చేసి 7 వారాల ప్రార్థన, 30 వారాల ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన చేసి మనం విడిచిపెట్టబడితే మనకు లాభం ఏంటి? వాడంతా సంపాదించుకొని, లోకం అంతా సంపాదించుకొని వాడు చచ్చిపోయి వాడు లాభం ఏంటి? రాత్రి కాల సమయంలో మన లక్ష్యము, మన గురి ఒక్కటే ఏంటో తెలుసా? పౌలయ్య గారు మాట్లాడుతున్న అబ్బాయి, ఇదిగో నాకు ఒకటే లక్ష్యం ఏంటో తెలుసా? గురి యొద్దకు నేను పరిగెత్తాలి. ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే పౌలయ్య గారు మాట్లాడుతున్న మాట అని తెలుసా? వెనుక ఉన్నవి. అది ఒకప్పుడు లోకంలో తిరిగాం, మర్చిపోవటమే. ఒకప్పుడు ఏదో సినిమా చూసాం, మర్చిపోవడమే. ఒకప్పుడు అబద్ధాలు ఆడాం, సమస్తాన్ని మర్చిపోని అదంతా పౌలయ్య గారు పై వచ్చినలో పెంటతో. ఒకప్పుడు నాకు భయంకర డబ్బు ఉందండి. ఒకప్పుడు ప్రోగ్రామ్ వెళ్తే 1200, 1500. డాడీ గారు కూడా నా మీద చాలా ఆ విషయంలో చాలా బాగా తెచ్చుకున్నాడు. అసలు రేటుకి రాజీ పడేవాడు కదా, తెలుసా? ఎందుకో తెలుసా? దానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు చెప్తున్న బలిపేట మీద 4:30 నుంచి స్టార్ట్ చేస్తారు మా ఫోన్లు. ఎక్కడ తొందర రావాలి, 6ంటికే, 5:30కే 6ంటికి అంటారు. 6ంటికి ఎవరు పెట్టరు నాకు తెలిసి పల్లెటూరులో. ఇక టౌన్ అంటే వాళ్ళు తప్పదు కాబట్టి పెట్టుకుంటారు. 4:30 దగ్గర నుంచి ఫోన్లు అండి. వెళ్తాం 5:30కి వెళితే కనీసం మంచిలు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. రావుల పంట కీబోర్డ్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని, బ్యాట్లు వేసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మంచిలు ఇచ్చేవాళ్ళు ఉండరు. సరే, దేవుడు కొంతమంది మంచిలు ఇస్తారు, కూర్చోండి అంటారు. 6ంటికి స్టార్ట్ చేస్తా ఉన్న ప్రోగ్రాము ఎన్ని స్టార్ట్ చేస్తారు తెలుసా అండి? 7:30కి, 8ంటికి ప్రారంభించి 11 గంటల దాకా పాటలు పాడతారు. 3 గంటలు కీబోర్డ్ దగ్గర కూర్చొని మంట కింద దుప్పటి వేసుకున్నా, ఏది వేసుకున్నా మంట మండిపోయి కాలు నొప్పి వచ్చేసి పెడలు నొక్కి ఈ కాలు నొప్పు మెంటల్గా చాలా ఇదైపోతాం. 11 దాకా పాటలు పాడించి వెళ్ళి లెగిచి భోజనం చేద్దాం అనుకుంటాం. ఈలోపు అంటాడయ్యా ఈ వాక్యం చెప్పడం మధ్యలో మళ్ళీ అంటాం లేదు. 12 అయిపోయింది, 1 గంట అయిపోయిందా? 3 రోజులు ఏదో కష్టపడిపోయాం. ఇప్పుడు మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోగానే ఏం చేయాలి? 3 రోజులు వచ్చేవాళ్ళు
4 నుంచి మనం ఫోన్ చేసాం, 6 వాళ్ళు వచ్చారు. అయిపోగానే పేమెంట్ పంపించేది అయిపోయింది. మాకు ఎంతసేపు కూర్చోబెడతారు తెలుసండి? ఎంతసేపు కూర్చోబెడతారు తెలుసా? 5 గంటలు అయిపోవాలి, అది భోజనాలు అయిపోవాలి. అవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే నాకు బాధ. రాజీ పడే వాళ్ళు కొన్నిసార్లు కొంతమందికి అన్ని అందరూ కదా, కొంతమంది కరెక్ట్ పంచాయతీ బండి చేస్తారు. 6ంటికో 6:30 పెట్టేసి 9:00, 10ంటికి వదిలేస్తారు. అయిపోగానే పంపించేస్తారు. వాళ్ళు కాదు, కొంతమంది ఉంటారు. అమ్మో ఎన్నిసార్లు రాత్రి కాలంలో ప్రభునందు. అలాంటిది డానీ గారు కూడా అమ్మ భాగ్యతను మాత్రం దిగడం ఆయన అంతేగా అది ఇవ్వాల్సిందే అని ఈయన కూడా నా మీద బాధ తెలుసుకున్నాడు. మరి ఉందో పోయిందో నాకు తెలియదు, పోగొట్టుకోవాలి, ఎందుకంటే అది వదిలేసాం కాబట్టి. ఎందుకు చెప్తానంటే వెనుకున్నవి మర్చిపోయి. ఒకప్పుడు 1500 కీబోర్డ్ తీసుకున్నాక 1200, 1500. మ్యారేజ్కి వెళ్ళామంటే 2000 వచ్చేవి. పగల పూట 1000 రూపాయలు, సాయంత్రం పూట 1500 చక్కగా ఉండేది. కానీ ఈ రోజున బలిపేట దగ్గర నుంచి చెప్తున్నాం, చాలా కష్టతరం అయిపోతుంది. అయినా సరే వెనుకున్నవి మరిచి ముందున్న వాటికి గురి ఎత్తకే మనము ఆ బహుమానం కొరకు పరిగెత్తాలి. అది ఒకటిలో 3వది ఏంటంటే మనము గురి ఎత్తకి బహుమానం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందండి? మీరు స్థలంలో మీరు అందరూ కూడా మీ పనులు మానుకోవద్దు. ఇంకోటి కాదు, మీ లక్ష్యం ఏంటి తెలుసా? దేవుడు ఒక ఈ రాత్రి వస్తే ఈ రాత్రి నేను చచ్చిపోతే నేను నా దేవుని దగ్గర ఉంటానా లేదా అనేది పరిశ్రమ చేసుకొని మనం దిద్దుబాటు చేసుకొని సిద్ధపడితే, ఎవరైతే మెలుగు కలిగి ప్రార్థన చేసుకుంటారో, ఆత్మ సిద్ధంగా ఉంటారో అటువంటి వారందరూ కూడా ఎత్తబడతారు. లేకపోతే విడిచిపెట్టబడతాం. అయ్యా తలుపుకి అంటే మీరు బయటికి వెళ్ళండి. అవసరమండి చెప్తున్నాను. మనము చేయాల్సిన 1లో 3వ ఏంటంటే గురి యొద్దకి బహుమానం పొందుకోవడానికి పరిగెత్తాలి. బహుమానం పొందుకోవాలంటే అలా తప్పగా ఏంటి రన్నింగ్ రేస్లో ఉంటాం. రన్నింగ్ రేస్లో పెడతారు, ఒలింపిక్లు పెడతారు. ఆ ఒలింపిక్లో రన్నింగ్ రేస్లో పాల్గొనలు పొందాలంటే ఎలాగ పార్టిసిపేట్ చేయాలి? ఇప్పుడు ఒక అరగంటలో రన్నింగ్ రేసు 100 మీటర్లో 1500 మీటర్లో ఆ రౌండ్ తిరగాలంటే ఎలా పార్టిసిపేట్ చేయాలి బ్రదర్? యూత్ దానిలోకి వెళ్ళాలంటే మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి? శుభ్రంగా ఇంకో పావుగంటలో రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతానుగా చక్కగా దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, 10 కోడిగుడ్లు తింటే ఎలా పరిగెడతాడు? ఎక్కడి నుంచి 10 అడుగులు చచ్చి కూర్చుంటాడు ఆయన. అందుకని దేవుని వాక్యం నా మాటలు కదండి, దేవుని వాక్యం నేను చూపించి నేను ముగించేస్తాను. అయిపోయింది. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24, 25 వచనాల్లో పౌలయ్య గారు మాట్లాడుతుంటారు. పందెపు రంగమందు పరిగెత్తువాడు పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందును. అటువలే మీరు పరిగెత్తుడి మరియు అది బహుమానం పొందుకోవాలంటే మనము మితముగా ఉండాలి. మితముగా అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? లిమిట్గా ఉండాలి. తినే విషయంలో రన్నింగ్ రేస్ ఇంకో పావుగంటలో గంటలో వెళ్తున్నాం అంటే శుభ్రంగా తినేసి కూర్చుంటే కుదరదు. పొట్ట ఫుల్ అయిపోతే పేగలా పెట్టేసుకుంటే పరిగెత్తలేడాడు. కనుక మనం కూడా ఆ గురి యొద్దకి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఆ బహుమానం పొందుకోవాలంటే లిమిట్గా ఉండాలి. ఏంటి లిమిట్? మాట్లాడే మాటలు కూడా లిమిట్గా చూడండి. నోటికి చిక్కం వేసేసుకోవటం, విస్తారమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు ఏమి మాట్లాడకూడదు. దాంట్లో కంట్రోల్ అయిపోవాలి. అప్పుడే మనము ఆ మాటలు ఈ మాటలు ఎక్కడో దేశం అంతా ముసలమ్మ చోట్ల విసర్జించి ఒక్క చోట కూర్చుంటే ఎక్కడెక్కడో గ్రామాల నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అసలు అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళిపోతాయి మాటలేగా. అయ్యొద్దు. పౌలయ్య గారు అన్నారు, లిమిట్గా ఉండాలి, మితంగా ఉండాలి. ఆ బహుమానం మనం పొందుకోవాలి. దేవుని రాజ్యం మనందరం చేర్చబడాలంటే చాలా లిమిట్గా ఉండాలి. ఒకప్పుడు నేను దేవుని సేవకు రాకముందు నా మాటలు ఎలా ఉండేవి తెలుసండి? ఎవరైనా మాట అన్నారంటే కౌంటర్ వేయిపోతే కుదరదు. అక్కడ నవ్విస్తేనే వాళ్ళని నరకం. అర్థమైందా మీ నా మాటలు? అర్థయ్యే వాళ్ళని బ్లేమ్ చేస్తూనే నవ్విస్తూనే ఏదో చేసేవాడిని.
కానీ రాత్రికాల సమయంలో సేవకు వచ్చిన తర్వాత ఆ మాటలు ఏమైపోయాయో, ఎన్ని మాటలన్నా బైబిల్ గ్రంథం ఎస్టీ గ్రంథం నుండి తెలుసా? ఎవడు చెవిటివాడు, ఎవడు గుడ్డివాడు, ఎవడు గుడ్డాడండి, ఎవడు గుడ్డాడు? నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డాడు, ఎవడు చెవిటోడు. తెలుసు ఏమేమి జరుగుతుందో, ఏమేమి మాట్లాడుతుందో అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో కూడా మాకు అన్నీ. కానీ ఆ టైంలో మా కళ్ళు మూసేసుకోవాలి, మా చెవులు. ఎందుకంటే మా పక్షాన దేవుడు ఉన్నాడు, నా పక్షాన నా దేవుడు ఉన్నాడని విడిచిపెట్టేసాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో మనం ఆ బహుమానం పొందుకోవాలంటే లిమిట్గా ఉండాలి, మితంగా ఉండాలి. నిద్రపోయే విషయంలో కూడా మనము ఆ ఇంటికి పొడుగులు ఆ ఇంటికి లిగితే ఏం ప్రార్థన చేస్తున్నాము, ఏం లోపం, లిమిట్గా ఉండాలి. భోజన విషయంలో లిమిట్గా ఉండాలి, మాట్లాడే విషయంలో అన్ని విషయాలు లిమిట్గా ఉంటే ఆ బహుమానం పొందుకుంటాం. రెండవది జ్ఞాపకం చేస్తారు, మనం బహుమానం పొందుకోవాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న 3:14 గురి ఎత్తుకు పరిగెత్తాలంటే ఆ బహుమానం పొందుకోవాలంటే గురి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. చాలు గురి కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మూడవది జ్ఞాపకం చేస్తాను, ఏప్రిల్ రాసిన పత్రిక 12:2 పౌలయ్య గారు అంటారు, 12:2 ప్రతి భారమును అది మూడవది ఓపిక, దాన్నే ఓర్పు. ఆత్మఫలాల్లో అదొకటి దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఓపిక, ఓర్పు. రాత్రికాల సమయంలో అవసరమైనది ఒక్కటే. ఆ ఒకటిలో ఒకటి మొట్టమొదటి బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని పాదాలు మనము పట్టుకోవాలి. రెండవది దేవుని సన్నిధిని మనము ప్రేమించాలి. మూడవది ఇప్పుడే కదా చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత లాస్ట్ టైం నేను ఏ వాక్యం చెప్పానంటే మీరు అందరూ మౌనవ్వకం. మూడవది జ్ఞాపకం చేసుకుంటే గురి ఎత్తుకు మనము పరిగెత్తాలి. అలాగా ఏ వ్యక్తితో ఉండగలుగుతారో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు పరమ అవసరమైనది ఒక్కటే. ఏంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర పడిపోండి. రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మూడవది గురి ఎత్తుకు పరిగెత్తండి. గురి ఎత్తుకు పరిగెత్తే వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? లిమిట్ గా ఉండాలి, ఓపికగా ఉండాలి. ఒక లక్ష్యంతో ప్రభా ఈ రాత్రి కాలంలో చచ్చిపోతే లాభమే, బ్రతికితే పౌలు గారి స్లోగనం చావైతే లాభమే, బ్రతుకుట అది. మనందరూ అటువంటి లక్ష్యంతో అటువంటి గురితో మనం ఎవరైతే ఉంటామో ఉత్తమమైన వాటిలో అదేనండి. రాత్రి కాల సమయంలో మొట్టమొదటి 7 వారాల ప్రాంతంలో మొట్టమొదటి వారంలో మొట్టమొదటి రోజున ఒకటి చేయాల్సి ఏంటో తెలుసా? మొట్టమొదటిది ఆయన పాదాలు పట్టుకోవాలి. రెండవది ఒక వారం అడుగుతున్నాను, అది ఏంటో తెలుసా ప్రభా? నీ మందిరంలో నేను గడపాలి. మూడవది అది ఒకటే ఏంటో తెలుసా? గురి ఎత్తకు నేను పరిగెత్తాలి, ఆ బహుమానం పొందుకున్నట్టు పరిగెత్తాలి, సమస్తాన్ని విడిచిపెట్టే వెళ్ళాలి ప్రభాని. ఈ రాత్రి కాల సమయంలో మీరందరూ ఒక తీర్మానం చేసుకొని ప్రభా ఈ 7 వారాల్లో నేను ప్రభా క్రమం తప్పకుండా వస్తాను, ప్రతిరోజు మందిరపు పరిచర్య చేస్తాను, ప్రతిరోజు ప్రభా మీ పాదాలు పట్టుకుంటాను ప్రభాని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో అటువంటి వారి గురించి దేవుడు ఇచ్చిన చాలా మంచి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఉత్తమమైన పని. మరియమ్మ గారు అట్లా ఉన్నారు కాబట్టి యేసు ప్రభువు లేచిన తర్వాత, యేసు ప్రభువు తాండే లేచిన తర్వాత మొట్టమొదటి ఎవరికి కనబడ్డారా అంటే అతనికే. శిష్యులు కనబడలే, ఎవరు కనబడలేదండి. మొట్టమొదట కనబడింది ఎవరంటే ఎవరైతే దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చిందో ఆ మరియమ్మ గారికి దేవుడు ప్రత్యక్షమయ్యారు. రాత్రి కాలం అటువంటి ప్రత్యక్షత, అటువంటి కృప నీకు నాకు మనందరికి దయచేయబడాలంటే మనందరం కూడా దేవుని పాదాలు పట్టుకోవాలి. రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మూడవది గురి యొద్దకు దేవుని బహుమానం కోసం మనం పరిగెత్తాలి, మితముగా ఉండాలి, ఓపికగా ఉండాలి. గురి కలిగిన బ్రతుకు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి వర్షితమైన మాటలు దేవుడు మన వీటిలో దీవించును గాక. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగానే ఏం చేయాలి? ప్రార్థన అనగానే ఏం చేయాలి? అది మోకాలేసి 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ 7 వారాల కుటుంబ ప్రార్థనలో మొదటి ప్రార్థనకి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు ప్రభా. అందరూ ప్రార్థన చేయాలి, ఎవరు మౌనంగా ఉండదు. దయచేసి
మోకరించగలుగుతాను అనగలిగితే, నాకు మోకాలు నొప్పులు లేవు ప్రభా అనగలిగితే, మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను ఇప్పుడు మోకరిస్తాను, దేవుడు నా మోకాలు నొప్పులు తీసేస్తాను అనుకుంటే మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, అయ్యా ఉత్తమమైన దాని ప్రభా, ఇక మరి అయితే ఉత్తమమైన దాని ఎన్నుకుంది ప్రభా, అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కటే ప్రభా ఈ రాత్రి కాలంలో మీరు మాకు నేర్పారు ప్రభా. అయ్యా మొట్టమొదటి మీరు మాకు నేర్పుతున్న పాఠం ఆయన పాదాలు పట్టుకోవాలి. ఈ రాత్రి కాలం మీ పాదాల దగ్గర రాలేకపోతున్నాం ప్రభా. ఎవరెవరి దగ్గర ఆశ్రయిస్తున్నాం ప్రభా, ఎవరెవరి దగ్గరికి వెళ్తామా అందరు నోరు తెసి దేవుడి దగ్గర అడుగుతాం. యేసయ్యా, అయ్యా నేను మనుషుల మీద ఆధారపడుతున్నాను, అధికారులను ఆశ్రయిస్తున్నాను, వారి పాదాల దగ్గరికి వెళ్ళి వీరి పాదాల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆలోచన వీరి దగ్గర ఆలోచన తీసుకుంటున్నాను, కానీ మీ పాదము దగ్గర పడి నేను ప్రతిమాడలేకపోతున్నాం ప్రభా. అయ్యా మరి అయితే ఉత్తమమైనదాన్ని ఎన్నుకుంది ప్రభా. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని, వ్యర్థమైన పనులు పెట్టుకొని, ఓ నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, కానీ మరి అయితే ఉత్తమైన దాన్ని ఎన్నుకుంది. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ పాదములంట పడి బ్రతిమాడి భాగ్యం మీరు మాకు దయచేయండి. అయ్యా మీ పాదం దగ్గర పడితే స్వస్థత, అయ్యా మీ పాదం దగ్గర పడితే క్షమాపణ, అయ్యా మీ పాదం దగ్గర పడి బ్రతిమాడి పడితే అయ్యా విడుదల కలిగిస్తారు ప్రభా. యేసయ్యా, ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నాకు బలహీనత ఉంది ప్రభా, అయ్యా నాలో రోగం ఉంది ప్రభా, అయ్యా నాలో శక్తి లేదు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. అయ్యా నాకు బలం ఇచ్చే, నాకు ఆరోగ్యం ఇచ్చే, నాకు శక్తి ఇచ్చే. ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా, మీ వాక్యాన్ని వినలేకపోతున్నాను ప్రభా, మీ శరీరాన్ని గడపలేకపోతున్నాను ప్రభా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో క్షమించు ప్రభా. మీ పాదాలు పట్టుకోలేకపోతున్నాను ప్రభా, మీ పాదాలను పట్టుకోలేకపోతున్నాను ప్రభా. యేసయ్యా, అందరం దేవుని అడుగుదాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో అడుగుదాం. యేసయ్యా నన్ను క్షమించు ప్రభా, అయ్యా నన్ను క్షమించు ప్రభా. మీ పాదం దగ్గర పడితే క్షమాపణ, అయ్యా మీ పాదాలు పట్టుకుంటే స్వస్థతలు, మీ పాదాలు పట్టుకుంటే విడుదల. రాత్రి కాల సమయంలో యేసయ్యా అయ్యా అయ్యా నీ శత్రువులను నీ పాదం పీఠంగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా, నీ పాదాలను రాయితను కూడా నేను కాపాడతానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. యేసయ్యా, ఈ రాత్రి కాల సమయంలో జారి పడకుండా మా పాదాన్ని తప్పించే దేవుడు అయ్యా. కానీ ప్రభా నీ పాదాలు పట్టుకోలేకపోతున్నాం ప్రభా, అయ్యా నీ పాదాలు పట్టుకోలేకపోతున్నాం ప్రభా. యేసయ్యా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపైన ఉన్నారు ప్రభా. అయ్యా మీ పాదాలు పట్టుకోలేకపోతున్నాం, దయచేసి క్షమించు ప్రభా. యేసయ్యా, మా అందరం అడుగుతాం, ఎవరు మౌనంగా ఉండదు. ఇదే మిక్కిలి అనుకునే సమయము, ఇదే రక్షణ సమయము. ఈ రాత్రి దేవుడు వేస్తే, ఈ రాత్రి మనం పాల్గొపోతే మన పరిస్థితి ఏంటి? అయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా, అయ్యా మీ పాదాలను పట్టుకుంటున్నాం ప్రభా. నాకు స్వస్థత దయచే ప్రభా. మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా, నాలో ఉన్న చీకటి నుంచి విడుదల కలిగించు. మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా, ఓ నాకు విడుదల కలిగించు, క్షమాపణ దయచే ప్రభా. అయ్యా మీరు క్షమించే దేవుడు అయ్యా, అయ్యా మీరు కృప గల దేవుడు ప్రభా, మీరు కనికరం గల దేవుడు ప్రభా. యేసయ్యా మీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభా. అయ్యా స్వస్థత కలిగించు ప్రభా, అయ్యా నాకు నెమ్మది కలిగించు ప్రభా, అయ్యా నా బలహీనత నుంచి విడుదల కలిగించు ప్రభా. అయ్యా నా చీకటి ప్రభా, ఓ చీకటి నాలో ఏర్పడి చేస్తుంది, ఆ చీకటి విడుదల పొందాలంటే మీ పాదములే, అయ్యా మీ సన్నిధే ప్రభా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నేను నా దేవుని దగ్గర ఒక్కరు అడిగాను, అయ్యా నీ పాదం దగ్గర కూర్చోవాలయ్యా, నీ మందిరంలో గడపాలి ప్రభా. నీ మందిరంలో గడిపితే ఒక్క దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో యేసయ్యా ఒక్కరోజు నీ మందిరంలో గడపలేకపోతున్నాం ప్రభా, ఒక్కరోజు నీ మందిరంలో గడపలేకపోతున్నాం ప్రభా. మా సొంత పనులకి కష్టపడుతున్నాం, కానీ మీ మందిరంలో ప్రభా యాకోబైతే ఒక్క రాత్రి దేవుడితో పెళ్ళాడు. అయ్యా మీ మందిరంలో గడిపే భాగ్యం మాకు దయచే ప్రభా. మందిరం గురించి ఆసక్తి నాకు దయచే ప్రభా. అయ్యా మిమ్మల్ని ఒక్క వారం అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా మందిరంలోకి రాలేకపోతున్నాం ప్రభా, మందిరంలో పరిచయం చేయలేకపోతున్నాం ప్రభా, మీ సావుకురాలకి పరిచయం చేయలేకపోతున్నాం ప్రభా, మందిరాన్ని శుభ్రం చేయలేకపోతున్నాం ప్రభా. అయ్యా హిజ్కియా గారైతే మొదటి సంవత్సరం మొదటి నెలలో మొదటి తేదీన దేవుడు మందిరపు తలుపులు తెరిచి బాగు చేశారు. రాత్రి కాల సమయం అయ్యా మీ మందిరం ప్రభా నేను బాగు చేయలేకపోతున్నాను, మీ మందిరం ప్రభా తొడలేకపోతున్నాను, మీ మందిరం శుభ్రం చేయలేకపోతున్నాను. రాత్రి కాల సమయంలో క్షమించు ప్రభా.
అయ్యా దావీదు గారు అయితే అయ్యా నీ పాదాల దగ్గర ప్రభా, నీ పాదాల దగ్గర ప్రభా ఓ పిచ్చిగా ఉంటాను ప్రభా, నీ కాలానికి కుమారుడు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి కాలంలో ఒక్క వరం అడుగుతున్నాను ప్రభా, అయ్యా ఒక్క మనవి చేస్తున్నాను ప్రభా, మిమ్మల్ని ఒక్క కోరుకుంటున్నాను ప్రభా. అయ్యా మందిరంలో గడపాలి ప్రభా, నేను మందిరంలో నిద్రపోవాలి ప్రభా, మందిరంలో నేను ఎక్కువగా సమయం గడపాలి ప్రభా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, అయ్యా ఒక్కటి పౌలు గారు మాట్లాడుతున్నారు, అయ్యా నేను ఒక్కటి నీడ తెస్తా, గురి ఎంతకి మనం పరిగెత్తాలి, ఆ బహుమానం పొందుకోవాలంటే యేసయ్యా మితముగా ఉండాలని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మా మాటల్లో మితము లేదు ప్రభా, అయ్యా మా ఆలోచన లిమిట్ లేదు ప్రభా, మా నోటికి చిన్న వేసుకోలేకపోతున్నాం ప్రభా, మా కళ్ళకి చిన్న వేసుకోలేకపోతున్నాం ప్రభా. అయ్యా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఫోన్లు చూస్తాం ప్రభా. అయ్యా ఎంత దౌర్భాగ్యులైపోయాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, అయ్యా నేను సన్నిధి చేరాలి, మీ నిత్య రాజ్యంలో చేరాలి, అయ్యా మీ పాదం దగ్గర ఉండాలంటే అయ్యా నాకు ప్రభా మితము దయచే ప్రభా, అయ్యా నాన్న ప్రభా నాకు చిక్కం దయచే ప్రభా. గురి కలిగిన వ్యక్తిగా నిలబెట్టండి ప్రభా, ఓపిక కలిగిన వ్యక్తిగా నిలబెట్టండి ప్రభా. అవసరమైనది ఒకటే. ఈ రాత్రి కాలం మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి ప్రభా, అయ్యా మీ సన్నిధిలో ప్రతిమాడుకుంటున్నాం ప్రభా, మీ సన్నిధిలో ప్రతిమాడుకుంటున్నాం ప్రభా. ఆ మమ్మల్ని కూడా అందరూ ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహాగరుడ, మీ ఘనమైన దివ్యమైన నామం బట్టి మీకు వందనాలు. అయ్యా దినాన మొత్తమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటని మీరు మాట్లాడారు. ఆ ఒక్కటి మొట్టమొదటి మీ పాదాలు పట్టుకోవాలి, రెండవది ప్రభా గుడి ఎందుకు పరిగెత్తాలి, మూడవది ప్రభా మీ మందిరంలో ప్రభా మీ సన్నిధిలో పెంచాలి. అటువంటి భాగ్యాన్ని ప్రభా ఈ రాత్రి కాలం మీరు నాకు మాకు అందరూ దయచేయమని ఈ 7 వారముల ప్రార్థనలో మొదటి ప్రార్థన మీరు మహిమకరంగా జరిగించారు. జరగబోతున్న 6 వారం కూడా మీరు మహిమకరంగా జరిగించమని ఈ దాసులు పడుతున్న ప్రయాస వ్యర్థంగా పోనివ్వదు. పెద్దమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచి, దానియలు గారికి భూరమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచి, వారి కుటుంబం చుట్టూ మీకు కాపుదల ఉంచండి. సంఘ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఎంతమంది బలహీనంగా ఉన్నారు, ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు, ఎంతమంది కుటుంబ సమస్యలతో ఉన్నారు, ఎంతమంది ప్రభా సమస్యలతో బాధపడుతున్నారు, యేసునామములో రాత్రి కాలంలో విడుదల కలిగించమని ప్రార్థన చేస్తూ నా ఈ దీనదాసుల ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసయ్యా ఈ రాత్రి కాలంలో ప్రభా ఓ నా కుటుంబాల్లో ప్రభా, అయ్యా ఈ రాత్రి కాలంలో ప్రభా మీ దీన సేవకుడుగా మీ పాద దాసుగా నేను బ్రతిమాడుకుంటున్నా ప్రభా. అయ్యా మా కుటుంబాలన్నీ రక్షణ కలిగినట్లు మీరు కృప చూపించండి, మా కుటుంబాలన్నీ రక్షణ పొందాలి ప్రభా. ఓ నా సత్యం నుంచి సర్వ సత్యంలోకి వెళ్ళాలి ప్రభా, ఓ నా కృప నుంచి అధిక కృపలోకి వెళ్ళాలి ప్రభా. అటువంటి భాగ్యాన్ని దయచేయి అయ్యా. ప్రతి ఒక్కరికి ప్రభా దైవికమైన స్వస్థత దయచేయి. శరీర సమస్యలు కాదు, శరీరమైన ప్రభా స్వస్థతలు కాదు, కానీ దైవికమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనేక మంది యవనస్తులు మందిరంలో ఉన్నారు అయ్యా, వారి చదువులు మీరు తోడుకుండండి, వారికి మంచి ఉద్యోగాలు సిద్ధపరచండి, వారికి మంచి ప్రభా అయ్యా వివాహాలు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా అనేక మంది బిడ్డలు వివాహం కోసం ఎదురు చూస్తున్నారు, వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నాయన అనేక మంది ప్రభా ఆర్థిక పరమైన రుణ బాధల్లో ఉన్నారు ప్రభా. అయ్యా ఎంతమంది అప్పుల సమస్యలో ఉన్నారు ప్రభా. ఓ ఈ రాత్రి కాల సమయంలో ప్రతి కుటుంబంలో అప్పులు యేసునామములో ప్రభా కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతో మంది ప్రభా వివాహాలు జరిగి ప్రభా ఓ గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా గర్భఫలము మీరు చూపడము యేసునామములో ప్రతి గర్భము తెరవబడును గాక. గొప్ప కార్యం జరిగించండి ప్రభా. అయ్యా అలాగే నాయన అయ్యా మా బిడ్డలందరూ ప్రభా, అయ్యా మా బిడ్డలందరూ ప్రభా అయ్యా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, మీ అభిషేకాన్ని పొందుకోవాలి, ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎంతమంది అయితే ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అన్నారు ప్రభా. ఈ రాత్రి కాలంలో మా బిడ్డలందరినీ ఆత్మ పొందుకునే వారిగా చేయండి. ఆత్మశయ అభిషేకము ఆత్మనే ప్రభా బాప్తిసం పొందుకునే బిడ్డగా చేయండి, అగ్ని బాప్తిసం పొందుకునే బిడ్డగా చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రభా ఇస్తే గొప్ప కార్యాలు మా సంఘ బిడ్డల కుటుంబాలు మీరు జరిగించండి అయ్యా. మా బిడ్డలందరూ ఇంకా దినదినము బలము చెందాలి, వాక్యములో బలపరచబడాలి, ప్రార్థనలో బలపరచబడాలి, నూతన అభిషేకంతో నింపబడాలి. అద్భుతమైన కార్యాలు ఈ సంఘంలో ప్రతి కుటుంబం పట్ల ప్రతి బిడ్డ పట్ల జరుగులుగాక.
అని ప్రభు మీ దీన సేవకుడిగా మీ పాద దాసులు ప్రతిమాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన మీరు అంగీకరించమని, అయ్యా నా మాటల తప్పులు దోషాలు అంటే క్షమించమని చెప్పిన నేను విన్న మా ప్రియబిడ్డలు మేమందరం వాక్య ప్రకారం జీవించడానికి మీరు కృప చూపించి కనికరించమని నజరేయుడైన యేసు దివ్యమైన నామం బట్టి మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరి సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని దేవుడు దీవించును గాక. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక.